హలో గాయ్స్, 50 రూపాయలలో మన ఇంటి చిన్న గణేష్కి ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ఇక్కడ వచ్చి నేను ఇలా అమెజాన్ది మొత్తం కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఈ బోర్డ్ని నేను డిఫరెంట్ షేప్స్లలో కట్ చేసుకొని 4 డిజైన్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడైతే నేను 2 ప్లేట్స్ తీసుకుంటున్నాను. 2 సైజెస్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట. సో ఇప్పుడు చేయబోయే డిజైన్కి అయితే మనకి 2 ప్లేట్స్ అవసరం ఉంటుంది, మిగతా వాటికి అయితే 2 ప్లేట్స్ అవసరం లేదు. సో ఇప్పుడైతే నేను 2 ప్లేట్స్ యూజ్ చేసి నేను ఇలా మొత్తం లైన్స్ అయితే కొట్టుకున్నాను. మొత్తం కంప్లీట్ సర్కిల్ అయితే కాదండి, ఓన్లీ కింద అయితే మనకి ఇట్లా హాఫ్ అలాగే ఉంచేసాను. ఎందుకంటే మనకి స్టాండ్ లాగా అది నిలబడాలంటే మనం మొత్తం కంప్లీట్ సర్కిల్లా అయితే నిలబడదు కదా, అందుకోసమని. సో దానికి నేను ఈ కలర్ పేపర్ అనేది స్టిక్ చేసుకున్నాను ఫెవికాల్ పెట్టి. చాలా మట్టుకి అందరి దగ్గర కలర్ పేపర్స్ అయితే అవైలబుల్ ఉండదు, నా దగ్గర అయితే కలర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి స్టిక్ చేసుకున్నాను, కొంచెం మంచిగా కనిపిస్తుందని. సో అది అవసరం కూడా లేదు ప్లెయిన్ పేపర్ అయినా ఉంటుంది కదా మన ఇంట్లో, సో దాన్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఆ స్టిక్ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ షేప్ లో. సో నెక్స్ట్ ఇంకొకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. అన్ని ఫస్ట్ అయితే మనము ఆ 4 మనం కట్ చేసి పెట్టుకుందాము, దాని తర్వాత డెకరేట్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చి అది కట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చి నేను లైక్ మనకి గుమ్మం ఎలా ఉంటుంది అలా అనమాట, ఆ షేప్లో ఒకటి తీసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా. సో వినాయకుడు బ్యాక్ సైడ్ ఆ లుక్ కూడా బాగుంటుందని అనిపించింది. సో అందుకోసమే ఇంకొకటి ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉన్న కట్బోర్డ్ తీసుకొని దానికి నేను ఈ పేపర్ అనేది స్టిక్ చేసుకున్నాను. సో దీనికి పైన మంచి కర్వ్ రావాలి కాబట్టి దానికి ఈ ప్లేట్ అయితే పెట్టుకొని జస్ట్ నేను ఇలా మొత్తం ఒక లైన్ గీసుకొని దాని ప్రకారం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే 4 డిజైన్స్ చూపిస్తున్నాను, అందులో ఏదైనా ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అందరి దగ్గర పేపర్ ఉండదు కాబట్టి నార్మల్గా కూడా ఎలా ఉంటుంది అనేది చూపించడానికి కోసమని దీనికైతే నేను పేపర్ స్టిక్ చేయట్లేదు. సో ఇలాగే తీసుకున్నాను, దీనికి కూడా ఇంకొక మోడల్ లా చేయొచ్చని. సో నెక్స్ట్ వచ్చి నేను ఇంకొకటి రౌండ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కూడా నేను ఇలాగా ప్లేట్ తీసుకొని నేను సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాను, బట్ కంప్లీట్ సర్కిల్ కాదు. ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ వినాయకుడు బ్యాక్ సైడ్ పెడితే అది నిల్చోవాలి కాబట్టి. సో నేను సోది లేకుండా సుత్తి లేకుండా క్లియర్గా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో ఇలా మనం 4 బ్యాక్ డ్రాప్స్కి కావాల్సినవి బోర్డ్స్ అయితే తయారు చేసేసుకున్నాం. ఇప్పుడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి నేను ఈ ఫస్ట్ కట్ చేసుకున్న దానికి ఈ రోజెస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో రోజెస్ కి బ్యాక్ సైడ్ ఉన్న కాడలు అయితే తీసి డబల్ టేప్ సహాయంతో మొత్తం రోజెస్ అంతా స్టిక్ చేసేస్తాను అనమాట. సో చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. మొత్తం మనం డబల్ టేప్ స్టిచ్ చేసి కాడలు తీసేసి అతికిచ్చేసాలి అంతే. సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫ్లవర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకోసమే నేను చాలా తక్కువగా పెట్టాను, లేకపోతే ఇంకా బాగా పెట్టచ్చు. అండ్ డబల్ టేప్ మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే కూడా ఎక్కువగా యూజ్ చేసేసి ఇంకా నీట్గా కూడా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ జస్ట్ చూపించడానికి, మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ శాంపుల్గా చేసి చూపిస్తున్నాను. బట్ ఇంకా నీట్గా కూడా మీరు చేసుకోవచ్చు కొంచెం టైం ఇస్తే. లేదు మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే కూడా ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ప్రతిదీ అన్ని 4 డిజైన్స్లలో మీకు ఏది బాగా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్ని నీట్గా చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. సో ఇందులో ఏది నచ్చితే అది మీరు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. జనరల్గా అందరు ఇళ్ళలో చిన్న వినాయకుని పెట్టుకుంటాం కదా, సో దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే ఒక డౌట్ ఉంటుంది కదా. సో దానికి మనం బ్యాక్ సైడ్ ఇంత బాగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని అనిపించింది. మొన్న రీసెంట్గా నేను ఒకటి లైక్ బయట మనము మండపం పెడతాం కదా, గణేష్ మండపం, దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ వీడియో అయితే చేశాను కదా. సో అది చూసాక ఎందుకు ఇంట్లో చేసే వినాయకుడికి మనం ఎందుకు డెకరేట్ చేసుకోలేము, దానికి అంత పెద్దవి అయితే చేయలేము కదా, అని తక్కువలో చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి నేను ఇలాంటివి అయితే ట్రై చేశాను. నాకైతే బాగా అనిపించింది. సో మీ అందరు కూడా ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా ఓవరాల్గా ఎంత బాగుందో. ఇంకా నీట్గా చిన్నవి కూడా ఫ్లవర్స్ మనం ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో దీనికి మా ఇంట్లో ఉన్న గణేష్ బొమ్మ ఒకటి ఉందండి, అది పెట్టి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది లుక్ అనేది గణేష్ పెట్టాక. సో చూసారా ఎంత బాగా అనిపిస్తుంది, గణేష్ చుట్టూ ఆ ఫ్లవర్స్ వల్ల ఎంత లుక్ వచ్చిందో నాకైతే బాగా అనిపించింది. జనరల్గా మేమైతే ఇదే సైజ్ గణేష్ తీసుకొచ్చుకుంటాము. సో ఇలాగే ఇదే ప్లేస్లో నేను గణేష్ ప్లేస్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చి నేను మొత్తము ఈ చామంతి ఉంటుంది కదా, ఎల్లో చామంతి, దానికి మొత్తం అంతా రెక్కలన్నీ విప్పేసి దాన్ని అండ్ అలాగే రోజెస్ని రెండింటిని యూజ్ చేసి నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. సో ఫస్ట్ ఏం చేశానంటే డబల్ టేప్ తోటి మొత్తము ఆ పైన ఉన్న కర్వ్ మొత్తం రోజెస్ తోటి స్టిక్ చేశాను.
మా ఇంట్లో గోడల పైన మొత్తం గీతలే ఉంటాయండి. మా బిన్ను జున్ను మొత్తం అంతా గీతలు గీస్తారు కాబట్టి కొంచెం గలీజ్గా కనిపించినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పిల్లలు కదా నేను, సో అందుకోసమని వాళ్ళని కూడా ఎక్కువగా ఆపను. ఆడుకున్న రోజులే ఆడుకుంటారు కదా, ఒక ఏజ్ దాటాక వాళ్ళు అలా ఆడుకోలేరు, అందుకోసమని వదిలేస్తానమాట. సో అందుకోసమని ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తాను. సో రోజెస్ అలా పెట్టేశాక మిగతా బోర్డ్ అంతా నేను మొత్తం ఇలా ఫెవికాల్ తోటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఫెవికాల్ మొత్తం అంటించేసాను. ఫెవికాల్ అంటించేసి చామంతి పువ్వులు కొన్ని అయితే మొత్తం అన్ని ఇప్పుకొని ఫెవికాల్ అంటించిన దానిపైన మొత్తము స్ప్రెడ్ చేయడమే. యాక్చువల్గా అయితే మనం కొంచెం ఓపిక్గా మొత్తం నీట్గా పెడితే మంచిగా అంటుకుంటుందండి ఫెవికాల్కి. ఈ ఫ్లవర్స్ అనేటివి రెక్కలు మంచిగా అంటుకుంటాయి. బట్ నాకు ఐడియా లేక నేను ఇలా మొత్తము స్ప్రింకిల్ చేశాను అనమాట. సో ఏమైందంటే అన్నీ క్లియర్గా అంటే ఎక్కువగా థిక్గా అంటుకోలేదు. అదే మనము ఓపిక్గా కొంచెం కొంచెం అంటించామనుకోండి చాలా నీట్గా అంటుకుంటాయి. అది అంతా అయిపోయినాక నేను రియలైజ్ అయ్యాను, ఇలా స్ప్రింకిల్ చేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది, కాకపోతే మనకి తక్కువగా అంటుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం ఫెవికాల్ పెట్టి సో దానిపైనే ఇలా స్ప్రింకిల్ చేసి కొంచెము ప్రెస్ చేయండి. నేనైతే లాస్ట్కి ప్రెస్ చేశాను. ప్రెస్ చేయడం వల్ల ఇంకొంచెం బెటర్గా వచ్చింది అవుట్పుట్. సో మీరు కూడా అలాగే చేయండి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే క్లియర్గా అంటే మేము లైక్ నీట్గా అలా మొత్తము సెట్ చేసేసుకోవచ్చు. కానీ బట్ ఇంత ఈజీగా అయిపోవాలంటే ఇదే బెటరు. ఈజీగా కావాలనుకుంటే మాత్రం ఇది ప్రాసెసే బెటరు. సో నేను ఇలా ప్రెస్ చేశాను అనమాట. ఇలా వేసి ప్రెస్ చేశాను మొత్తం. ఓవరాల్గా ఫస్ట్ అనుకున్నాను కింద ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ వేస్తే బాగుంటుందేమో అనిపించింది. బట్ వైట్ కన్నా మొత్తము ఆ బోర్డ్ కూడా వైటే ఉంది కాబట్టి కనిపించదు. సో అందుకోసమని మొత్తం ఎల్లో కలరే వేసేసాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ లుక్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా చూపిస్తాను చూడండి. ఓవరాల్గా ఇలా ఉంది. బట్ కొంచెం ఇలా లేపితే అంటే నేను గట్టిగా పెట్టలేదు కదా, సో ఇలా లేపితే మొత్తము పడిపోయాయి అనమాట. కొన్ని మిగిలాయి, బట్ ఆ మిగిలినవి మాత్రము ఉండిపోతాయి అనమాట. మంచిగానే ఉంది అంటే తర్వాత మళ్ళీ ఏం రాలిపోలేదు. ఈ మాత్రం అయితే ఉన్నాయి. సో దీనికి వినాయకుడిని పెడితే ఎంత బాగుంది చూడండి. మనకి బ్యాక్ సైడ్ అలాంటి మంచి డెకరేట్ చేసి మనం పెట్టినందుకు లుక్ వైజ్ అయితే వినాయకుడికి ఎంత మంచిగా వచ్చింది చూసారా. సో వినాయకుడిని పెట్టేసరికి వెనకలున్న ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు అనిపిస్తుంది. ఇంకొకటి చేస్తాము. నెక్స్ట్ వచ్చి నేను ఇంతకుముందు ఏం పేపర్ స్టిక్ చేయలే కదా దానికనమాట. సో దీనికి నేను తమలపాకులు యూజ్ చేస్తున్నానండి. తమలపాకులు కూడా తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది. సో నాకు తక్కువగా ఉన్నాయి కాబట్టి అలా అలా చేశాను. సో మీకు ఎక్కువగా ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు. సో దీనికి కూడా నేను డబల్ టేప్ యూజ్ చేశాను. తమలపాకులు పెట్టేటప్పుడు ఏంటంటే ఆ కాడలు అనేటివి తీసేసి కింది నుంచి పైకి పెట్టుకుంటూ వెళ్తే మనకి నీట్గా వస్తుంది. పైనుంచి పెట్టుకుంటూ వస్తే మనకి కింది వరకు పెట్టడానికి కరెక్ట్గా రాదు. సో ఎప్పుడైనా పెట్టాలనుకుంటే కింద నుంచి పెట్టుకుంటా వెళ్ళండి, బట్ కాడలు అయితే తీసేసేయండి. సో నేనైతే కింద నుంచి పెట్టుకుంటూ ఓన్లీ కొన్ని ఆకులు ఉన్నాయి కాబట్టి ఏదో అడ్జస్ట్ చేశాను. అండ్ అంటే నేను చేసింది కూడా చాలా చిన్నదే కాబట్టి దానికి సరిపోయింది. ఆకులు మొత్తం పెట్టేశాక మాత్రము లుక్ మాత్రం సూపర్ వచ్చిందండి. ఇలా ఉంది. సో ఇంకా సైడ్లో అయితే నేను ఫ్లవర్స్ స్టిక్ చేశాను. ఇలా డబల్ టేప్ యూస్ చేసి ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేశాను. బట్ ఫ్లవర్స్ కూడా నాకు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువగా పెట్టానండి. సో మీ దగ్గర ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు తయారు చేసిన దానికి అందం రావాలంటే మనం వినాయకుడు పెట్టాలి కదా. సో వినాయకుడిని పెడితేనే మనం చేసిన దానికి అందం వస్తుంది. సో నెక్స్ట్ దీనికి కూడా వినాయకుడు అనేది పెట్టేసి చూడద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ తమలపాకులు పెట్టడం వల్ల ఎంత బాగా అనిపిస్తుంది చూసారా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బట్ ఇక్కడ మనము ఈ బోర్డ్కి మనం పేపర్ స్టిక్ చేసి అండ్ అలాగే దీనికి మనము ఇంకొంచెం ఫ్లవర్స్ ఎక్కువగా స్టిచ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా లాస్ట్ వన్ వచ్చి సర్కిల్గా కట్ చేసుకున్నాను కదండి. దీనికి ఏం చేస్తున్నానంటే మొత్తము రోజెస్ పెటల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సపరేట్ చేశాను. రోజ్ పెటల్స్ అన్నీ సపరేట్ చేసి దీనికి ఫెవికాల్ యూజ్ చేసి మొత్తం దీనిపైన స్టిక్ చేశాను అనమాట. నేను సైడ్లో ట్రై చేశాను చూసారా, ఇలా పెడితే కూడా మనకి పెటల్స్ అనేటివి ఊడిపోవట్లేదు. సో అందువల్ల మనకి బాగా స్టాండర్డ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదు. సో ఇలా మనము ఫెవికాల్ అనేది అంటించి మనకి అంటే లైక్ ఇలా ఇంతకుముందు స్ప్రింకిల్ చేస్తే కొంచెం గ్యాప్స్ ఎక్కువగా కనిపించిందని చెప్పేసి ఈసారి చాలా ఓపికతోటి క్లియర్గా మంచిగా నీట్గా రావాలని చెప్పేసి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. సో మొత్తం అన్నీ పెట్టేసరికి చాలా టైమే తీసుకుంది దీనికి. బట్ స్ప్రింకిల్ చేసినా కూడా బాగానే ఉంటుందని అనిపించింది. లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్ చేశాను అనమాట, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుందని చెప్పేసి. బట్ ఓవరాల్ లుక్ మాత్రం సూపర్
సూపర్ వచ్చిందండి. తీసుకున్న టైంకి మాత్రం వర్త్ అనిపించింది అనమాట, అంత బాగా వచ్చింది. సో మొత్తం పెట్టాక మాత్రం ఇలా ఉంది లుక్. సో ఇప్పుడు చుట్టూ నేను కొంచెం స్పేస్ అనేది వదిలేసాను. అక్కడ వచ్చి మళ్ళీ ఫెవికాల్ తోటి ఇప్పుడు తెల్ల చామంతి ఉంది కదా, ఈ తెల్ల చామంతి తోటి ఉంటాయి కదా తెల్ల చామంతి రెక్కలు, అవన్నీ తీసేసి సపరేట్గా తీసేసి వాటిని ఇట్లా స్టిక్ చేశాను అనమాట. కానీ తెల్ల చామంతి పెట్టాక మాత్రము లుక్ మాత్రం సూపర్గా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా ఓవరాల్గా రెడీ అయిపోయాక ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది కదా. నాకైతే లైక్ ఒక పూల జడ అలా ఉంటుంది అలా అనిపించింది అనమాట. సో లేట్ చేయకుండా దీనికి కూడా మనము వినాయకుని పెట్టేసి ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది అనేది చూసేద్దాము. సో ఇప్పటి వరకు చేసినవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు చేసినవి దీనికి పెట్టి చూస్తున్నాను. సో చూసారా ఎంత బాగా వచ్చింది. చుట్టూ అలా మొత్తము ఆ వైట్ పెటల్స్ తోటి, బ్యాక్ సైడ్ ఏమో రోజ్ పెటల్స్ తోటి చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఓపిక లేకపోతే వినాయకుడు ఎంతవరకు ఉంటాడో అంతవరకు మనం రోజ్ పెటల్స్ పెట్టకపోయినా పర్లేదు, ఆ మధ్యలో కొంచెం ప్లేస్ అనేది వదిలేసేసి మిగతాదంతా పెట్టుకున్నా మనకి బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 4 డిజైన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.